లెక్చరర్స్ కి ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలి ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ కి ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలి వి వాంట్ జస్టిస్ ఈ రోజు నల్లగొండలో డిఐఓ ఆఫీస్ కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రైవేటు అధ్యాపకులకు ప్రయోగ పరీక్షల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకపోవడం అనేటువంటిది దారుణం. మరి ప్రైవేట్ లెక్చరర్స్ని గవర్నమెంట్కు కనిపిస్తలేమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళే అధ్యాపకులా, ప్రైవేట్లో పనిచేసే వాళ్ళ అధ్యాపకులు కారా? మరి వాళ్ళ సేవలు ఏ విధంగా వినియోగించుకుంటారు అనేది భవిష్యత్తులో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కొక్క ప్రభుత్వ అధ్యాపకునికి ఒక్కొక్కరికి 4 స్పెల్లులు 3 స్పెల్లులు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా సాధ్యమవుతుంది? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్కు విరుద్ధంగా ఈ యొక్క అధికారులు పనిచేస్తూ ఉన్నారు. తక్షణమే బోర్డులో కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది. బోర్డు అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా వచ్చిన సెక్రటరీ ఆయన ఏం చేస్తుండో సీసీ కెమెరాలు అంటున్నాడు, ఒక్కోసారి లేవు అంటున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఒక్కరోజు ముందు ఆర్డర్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ విధమైనటువంటి విధానం గతంలో ఎన్నడూ జరగలేదు. బోర్డు చరిత్రలో కూడా కొత్త బిచ్చగానికి పొద్దరగనట్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే పిల్లల్ని విద్యార్థులందరినీ కూడా లక్షలాది మంది విద్యార్థుల్ని రోడ్డున పడేటువంటి పరిస్థితి ఈ బోర్డు తీసుకొస్తుంది. గతంలో అనుభవం లేనటువంటి అధికారులు బోర్డులో పనిచేయడం వల్ల 26 మంది విద్యార్థులు నష్టపోయారు. మరి ఈసారి ఎంతమంది విద్యార్థులు నష్టపడతారో అని మా అధ్యాపకులు భయం అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అధ్యాపకులకు ప్రయోగ పరీక్షలో ఆర్డర్స్ ఇవ్వకపోవడం అనేటువంటిది దారుణం. మరి ఆర్డర్స్ ఇవ్వకుండా రేపు పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా కొనసాగిస్తారో అని చెప్పేసి నేను గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నా. ఎవ్వరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు అధ్యాపకులు ఎవ్వరు కూడా పేపర్ వాల్యుయేషన్లో పాల్గొనవద్దు. మన హక్కులను సాధించుకునే వరకు మనం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ప్రభుత్వం నుంచి నిలబడేటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా గెలిచే అవకాశం లేదు, గెలవనీయమని చెప్పేసి అదనపుగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ నిలబడే వాళ్ళు కూడా బోర్డుకు వెంటనే ఈ సాయంత్రంలోగా ఆర్డర్లు తెప్పించినట్లయితే మీ మీద కనికరం అనేటువంటి చూపుతాం. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఆశలు వదులుకోవాల్సిందే. ప్రైవేట్ టీచర్స్ ఎమ్మెల్సీ అనేటువంటిది మీరు వదులుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఎవరున్నారంటే ప్రైవేటు లెక్చరర్స్ మాత్రమే. ఓట్లు అటో ఇటో 1000 ఓటుతోటి ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవబోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో గట్టిగా చొరవ తీసుకొని సాయంత్రం వరకెల్లా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ విషయం పైన దృష్టి సారించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో RIAకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకనగా ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాహకం వల్ల ప్రభుత్వంలో పనిచేసేటటువంటి అధ్యాపకులకు మాత్రమే వాళ్లకు ప్రాక్టికల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మేము జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక కాలేజీల్లో ప్రైవేటు ఉపాధ్యాయులు అధ్యాపకులు కానీ అందరూ కూడా 20 లేదా 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోని పనిచేస్తూ ఇంతకుముందు ఎన్నడూ జరిగినటువంటి విధానంలో ఈ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాహకం వల్ల ఈరోజు ప్రైవేట్ అధ్యాపకులకు ఏ ఒక్కరికి కూడా ఆర్డర్ రాకపోవడము మాకు చాలా బాధ అనిపించింది. అంతేకాకుండా దీన్ని తీవ్రంగా మా నిరసన తెలియజేస్తున్నాము బోర్డుకు. అంతేకాకుండా ఇక్కడి నుంచి మాకు ఎవరికైతే ఆర్డర్ అనేది రావట్లేదో ఈరోజు సాయంత్రం వరకల్లా కానీ రేపటి వరకల్లా కానీ మాకు ఆర్డర్స్ ఇచ్చే విధంగా మరి గవర్నమెంట్ లేదా ఇంటర్మీడియట్ బోర్డు అనేది మరి చర్యలు తీసుకోవాలి. లేని సమక్షంలో మా నిరసన కార్యక్రమాలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. అంతేవిధంగా దీన్ని నిరసనగా ఏ విధంగా కొనసాగిస్తామంటే మేము ఇన్విజిలేషన్ కానీ అదేవిధంగా పేపర్ వాల్యుయేషన్ కానీ ఇవన్నీ కూడా బంద్ చేసి మా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మరి గవర్నమెంట్కు తీవ్రమైనటువంటి హెచ్చరికలు TLL తరపున జారీ చేస్తున్నాం.